రెడ్ చిల్లీ గీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా స్పైసీగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని నిమ్మకాయ పులిహోరలో కానీ చింతపండు పులిహోరలో కానీ కలుపుకొని నంచుకొని తింటే సూపర్. వైట్ రైస్లో కూడా తినొచ్చు. చాలా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెడ్ చిల్లీ పౌడర్ వేయడం వల్ల అంటే మనం వేసే కారం కాకుండా రెడ్ చిల్లీని మనం అంటే ఎండుమిరపకాయలు బాగా దంచుకొని పొడి చేసుకొని లాస్ట్లో దించే ముందు వేసాము. ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ అలాగే ఉంటుంది చికెన్లో. కారం వేస్ట్ చేసేదానికి ఇది లాస్ట్లో మనం వేసి దించుకునేదానికి లాస్ట్లో కొంచెం గీ యాడ్ చేస్తాము. చాలా బాగుంటుంది. గీకి బదులు కావాలంటే బటర్ కూడా వేసుకోవచ్చు. బటర్ కూడా వేయచ్చు, లేకపోతే గీ వేయచ్చు. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో రెడ్ చిల్లీ గీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. గార్నిషింగ్ కూడా నేను సర్వ్ చేసుకున్న బౌల్లో నుంచి ప్లేట్లో తీసి నీట్గా గార్నిష్ చేశాను. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది.